లిక్కర్ నా జీవితంలో మత్తు లేదు, లిక్కర్ జోలికి వెళ్ళలేదు, లిక్కర్ వ్యాపారం చేయలేదు, లిక్కర్ ఆదా నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళను, మనసా వాచా కర్మైనా చెప్తున్నాను. లిక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లిక్కర్ ఆదా నేను ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నా, ఇప్పుడే 100 సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తాను. ఒకటే చెప్తాను, నిజంగా కానీ లిక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చిట్టు వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తుంది. మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తుంది, ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను వేస్ట్ కోర్టులో కూడా, నిండు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అదే నా జప్తు విషయం తీసుకొచ్చారు కాబట్టి, సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా, నిజంగా మరలా చెప్తున్నా, నా మనసా వాచా కర్మైనా నేను తప్పు చేయలేదు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా, అయినా ఇబ్బంది లేదు. భగవంతుడు ఆ ధైర్యం, ఆ శక్తి నాకు ఇచ్చాడు. కానీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు. నేచర్ ఇస్ సుప్రీం, గాడ్ ఈస్ గ్రేట్. కాలం మటుకు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తాను. చేసిన ఒక తప్పుడు కేసుకు కాలం సమాధానం చెప్తాను. అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది. మరలా చెప్పబోతున్నా, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎంతకాలం తీసుకెళ్తుందో, ఎంతకాలం తప్పుడు కేసులు శిక్షిస్తుందో, చేయని తప్పులకి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు పెట్టుకోమని చెప్పండి. అన్ని భగవంతుడు గమనిస్తున్నాడు. ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకి అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం.